అమెరికా అధ్యక్షుడిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకుల విరోచిత పోరాటం. అమెరికా నుండి భారతీయ అక్రమదారులను సంఖ్యలు వేసి పంపడంపై ట్రంప్కి వ్యతిరేకంగా గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నాయకుల నిరసన. భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు బీజేపీ 8 ఎంపీ స్థానాలు మరియు 2 కేంద్ర మంత్రులు బాధ్యతలు తీసుకుంటూ ఈరోజు మన తెలంగాణలో పార్లమెంట్ క్యాబినెట్ లో ఈరోజు మన తెలంగాణ గురించి ఎలాంటి నిరుద్యోగాలకు సంబంధించి కానీ బడ్జెట్ల గురించి కానీ మన తెలంగాణ బీజేపీ సంబంధించిన వాళ్ళు ఎలాంటి మాట్లాడకపోవడం ఈరోజు బీజేపీ సిగ్గుచేటు. అదాని అంబానీలకు సంబంధించి జోవులు నింపుకుంటున్న బీజేపీ ఈరోజు మన నిరుద్యోగ శాతం పూర్తిగా తగ్గించడం మోడీ ఈరోజు చేసుకున్న దౌర్భాగ్యం. ఈరోజు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీకి సవాల్ విసురుతూ నిరుద్యోగ శాతాన్ని పెంచుతూ మరియు మన కేంద్ర